ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 23వ తారీఖు 3వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు మీతో మాట్లాడటానికి మరి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఈరోజు సువార్త పఠనము మరి 13వ అధ్యాయము, లోక శుభవార్త 13వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు మనం చూసినట్లయితే అక్కడ కొంతమందిని గూర్చి వారు మాట్లాడుతున్నారు. వారికంటే మరి పిలాతు కొంతమందిని చంపారు, అలాగే కొంతమంది గోపురం మీద నుంచి పడిపోయారు. మరి వారందరికంటే మేము నీతిమంతులమని మీరు అనుకుంటున్నారేమో, కానీ మీరు నీతిమంతుల మూలంగా మీరు బ్రతకటం లేదు, మీరు జీవిస్తూ ఉండటం లేదు. దేవుడు మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు మీకు. మారు మనసు పొందండి, లేకపోతే మరి మీరు కొట్టివేయబడతారు, శ్రమల పాలవుతారు అని దేవుడు వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. దానినే ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును చూచి మరి అది 3 సంవత్సరాల నుండి దాని నుంచి పండ్లేమైనా దొరుకుతాయేమని నుండి యజమానుడు వచ్చినప్పుడు, పండ్లేమి దొరకనప్పుడు దాన్ని కొట్టివేయమని ఆజ్ఞాపిస్తున్నటువంటి యజమాని తోటమాలి ఇంకో సంవత్సరం గడువెమ్మని తోటమాలి అడిగినందుకు మరి యజమానుడు ఆ చెట్టును తోటలో ఉంచటానికి మరి ఒక సంవత్సరం దానికి గడువిచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. మరి ప్రియులారా, దీనిని బట్టి మనము ఈ రోజున బ్రతికి ఉన్నాము అని అంటే అనేక మంది చనిపోతూ ఉన్నారు. అనేక మంది మనకన్నా చిన్నవారు చనిపోతున్నారు, ఆరోగ్యవంతులు చనిపోతున్నారు. మనము చనిపోకుండా ఉన్నాము అని అంటే దేవుడిచ్చినటువంటి కృపని బట్టి, దేవుడిచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి మనం బ్రతుకుతున్నాం. కానీ మనం చేసినటువంటి నీతి క్రియల మూలంగా కానీ, నీతిమంతులమని కానీ ఈ భూమి మీద ఉండటం లేదు. అందుకనే దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనము సద్వినియోగపరుచుకొని మారు మనసు పొంది ఫలించేటటువంటి అంజూరపు చెట్టు వల్లే ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు ప్రియులారా. మరి ఎందుకు ఫలించాలి మనము అని అన్నట్లయితే, మరి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే దీనిలో దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క సంకల్పము, మొట్టమొదటిగా దేవుడు సంకల్పించుకున్నాడు, అంటే నిర్ణయించుకున్నాడు. సంకల్పం అన్నా నిర్ణయించుకోవడమైనా ఒకటే. దేవుడు ఏమని సంకల్పించుకున్నాడు అనేది మనం చూసినట్లయితే, మనము ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 5, 6 వచనాలు చూసినట్లయితే దేవుని సంకల్పమట, మనము దేవుని యొద్ద పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకొనును అని వ్రాయబడి ఉంది. అంటే మానవుడు సృష్టించబడక మునిపే మనిషి చనిపోవాలని దేవుడు మనలను సృష్టించలేదు. దేవునితో పాటుగా మనము దేవుని ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండాలని దేవుడు మనలను సృజించాడు. అది ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే మనిషిని సృష్టిద్దాం అని అనుకున్నప్పుడు ఆ మనిషి మనతో ఉండాలి, మనతో పరిశుద్ధంగాను నిర్దోషంగాను ఆ మనిషి మనతోటే ఉండాలని దేవుడు మనలను జగత్తు పునాది వేయక ముందే అనుకుని అప్పుడు తర్వాత ఆదాము అవ్వలను సృష్టించాడు. వారు చనిపోతారనేటువంటి ఉద్దేశంతో కాదు, వారు దేవునితో పాటుగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా దేవుని ఎదుట ఉండాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. కానీ దానిని వారు మరి తృణీకరించినట్లుగా, దేవుని ఆజ్ఞను మీరి పాపము కట్టుకొని మరణం పొందినట్లుగా మనం చూడవచ్చు. మరి ప్రియులారా, ఇందును బట్టి మరి మొదటి పట్టణంలో దేవుడు మరి చెప్పినట్లుగా నిర్గమకాండము 3వ అధ్యాయము 1 వచనం నుండి మరి 8, అలాగే 13, 15 వచనాల వరకు చూసినట్టయితే ఆనాడు మరి అబ్రహాముతోనూ
ఇస్సాకుతోనూ యాకోబుతోనూ ఆయన నిబంధన చేశాడు. ఏంటంటే నీ సంతానానికి ఈ భూమిని ఇస్తానని. మరి వారు కాలక్రమేణా వారందరూ కూడా వారు చేసినటువంటి తప్పిదాల వలన మరి ఐగుప్తుకు కొనుగోబడి ఐగుప్తులో వారు ఉన్నారు. నిబంధన, ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క నిర్ణయం ఏంటంటే అబ్రహాం యొక్క సంతానానికి కానాను దేశాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశము ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క నిర్ణయము, ఆయన యొక్క వాగ్దానము. మరి అయితే మరి యాకోబు యొక్క కుమారులు చెడిపోవటం మూలంగా, వారి యొక్క దుష్ట ప్రవర్తన మూలంగా ఐగుప్తుకు వారు కొనుక్కోబడటం జరిగింది. ప్రియులారా, ఐగుప్తుకు వెళ్ళినటువంటి వారు ఐగుప్తులోనే వారి బానిసత్వంలో మ్రొగ్గుతూ ఉన్నారు. ప్రియులారా, అయితే దేవుని యొక్క నిర్ణయము వారు కానానులో ఉండాలని. ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు ఉండిన తర్వాత పిల్లలు మరి వారు వృద్ధైన తరువాత 6 లక్షల మంది పైచిలుకు జనాంగమైన తరువాత మోషేను ఎన్నుకొని మోషే ద్వారా వారిని విడిపించాలని దేవుడు సంకల్పించుకున్నాడు, నిర్ణయించుకుని ఎందుకు నిర్ణయించుకున్నాడంటే ఆనాడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసినటువంటి నిర్ణయం, తాను ఇచ్చినటువంటి మాట, ఆ సంకల్పము చొప్పున వీరిని కానానుకు నడిపించటానికి మోషేను ఎన్నుకొని పంపేటప్పుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, నేను మీ దేవుడను, మిమ్మలను నేను మీ తండ్రి తాతలు ముత్తాతలతోటి నేను చెప్పాను, నేను నిర్ణయించాను కనాను దేశాన్ని మీకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో, దానికి మిమ్మల్ని నడిపించుకుపోతాను అని చెప్పమని మోషేతో చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, సరే, ఆ విధంగానే మోషే వెళ్ళాడు, వారిని విడిపించాడు, వారి నుంచి మరి తీసుకువచ్చాడు. ఎంతమందిని తీసుకువచ్చాడు ఐగుప్తు నుండి అంటే 6,20,000 సంవత్సరాలు పైబడిన వారు, 6 సంవత్సరాల పిల్లలు కాకుండా 6 లక్షల పైచిలుకు మందిని పిల్లలు కాకుండా 20 సంవత్సరాలు పైబడిన వారు 6 లక్షల మందిని ఐగుప్తు నుండి బయటకు రప్పిస్తే, మరి ఐగుప్తు నుండి వారు ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రంలో బాప్తీసం పొందారు. అనగా ఎర్ర సముద్రం నుండి, ఐగుప్తు నుండి ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చారు. అలాగే మరి వారు దేవుడిచ్చినటువంటి పరలోక మన్నాను వారు భుజించారు వచ్చినటువంటి వారు. అలాగే మరి దేవుడిచ్చినటువంటి బండలోని నీరు, ఒకే నీరు ఆ 6 లక్షల మంది త్రాగారు. అలాగే ఆహారము తిన్నారు. సముద్రములోను మేఘములోను బాప్తీసం పొందారు. అదే కొరింథీయులకు రాస్తూ 2వ పట్టణంలో కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనంలో చెప్తున్నాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో పోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తీసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానమును చేసిరి. ఒకే బండలోది త్రాగిన నీరంతా కూడా ఒకరే. కానీ వారంతా కూడా మరి ఇక్కడ బాప్తీసం తీసుకున్నట్లుగంటే సముద్రాన్ని దాటడం కానీ, మేఘం క్రింద నడవటం కానీ, దేవుని యొక్క సన్నిధిలో ఉండటం కానీ వారు బాప్తీసం తీసుకున్నారు అని చెప్తున్నాడు పౌలు గారు. కానీ మరి వారిలో కొందరు మాత్రమే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దాన భూమికి చేరుకున్నట్లుగా మనం చూడవచ్చు ప్రియుల. అందుకనే 9వ వచనంలో మనము ప్రభువును శోధింపగయుందుము, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి అని చెప్తున్నాడు. మరి ఎందుకంటే 6 లక్షల మంది దేవుని యందు భయభక్తులు లేకుండా మరి వారు దేవుణ్ణి అనేక రకాలుగా నమ్మకుండా మరి
దేవుణ్ణి శోధించి వారందరూ కూడా అరణ్యములోనే చనిపోవలసి వచ్చింది ప్రియులారా. ఎందుకంటే నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనంలో అప్పుడు ఇశ్రాయేలు రామశేషు నుండి సుక్కోతుకు ప్రయాణం అయిపోయి వారు పిల్లలు గాక కాల్బము 6 లక్షల వీరులు, 6 లక్షల మంది వీరులు. అయితే సంఖ్యాకాండం 32వ అధ్యాయము 11వ వచనంలో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించిన కేనేజీయుడగు ఎన్నెపు కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువవు తప్ప మరి ఎవడను పూర్ణ మనస్సుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమును వారు తప్ప మరి ఎవరును చూడరని ప్రమాణము చేశాను. అయితే 6 లక్షల మంది బయలుదేరారు. దేవుడిచ్చిన ఆహారాన్ని తిన్నారు. దేవుడిచ్చినటువంటి బండలో నీరు అందరూ త్రాగారు. 6 లక్షల మంది తాగారు. కానీ 2 మాత్రమే కానానుకు చేరుకున్నారు. వారిని నడిపించినటువంటి మోషేతో సహా చేరుకోలేకపోయారు. ఎందుకంటే దేవుని యొక్క మాటను మీరుట వలన. వారిని నడిపించి ధర్మశాస్త్రాన్ని రాసి దేవుని సన్నిధిలో దేవుని 40 రోజుల పాటు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మోషే కూడా దేవుని యొక్క ఆజ్ఞను మీరి కానానులో ప్రవేశించలేకపోయాడు ప్రియులారా. అదే చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందరూ కూడా మేఘం కింద బాప్తీసం తీసుకున్నారు, ఎర్ర సముద్రంలోను మోషే ఆధ్వర్యంలో బాప్తీసం తీసుకున్నారు. కానీ వారు ఎవరో కూడా చేరుకోలేకపోయారు. అందరూ నశించారు. 2 మాత్రమే చేరుకున్నారు. వారిని నడిపించినటువంటి నాయకుడు కూడా మరి కానాను చేరుకోలేకపోయాడు. కానీ దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క సంకల్పము వారందరినీ కూడా కానాను చేర్చాలని. కానీ వారి యొక్క ప్రవర్తన చేత, వారి యొక్క మరి దుష్కార్యముల చేత, వారి యొక్క అవిశ్వాసం చేత, మరి వారి యొక్క దేవుని నిబంధనను, దేవుని యొక్క ఆజ్ఞను మీరుట మూలంగా మోషేతో సహా అందరూ కానాను చేరుకోకుండానే మరణించడం జరిగింది ప్రియులారా. అందుకనే మరి మనలను జగత్తు పునాది వేగముడు మునిపే దేవుని యొక్క సంకల్పము చేత మనలను తనకు కుమారులుగా స్వీకరించటానికి దేవుడు నిర్ణయించుకోవటం జరిగిందని ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 5, 6 వచనాలు చూసినట్లయితే చూడవచ్చు. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని చెప్పబడుతుంది ప్రియులారా. మరి అప్పుడే ఏర్పరచుకున్నాడు. కానీ ఆ జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పరచుకున్నాడు. కానీ తర్వాత మనిషిని సృష్టించాడు. కానీ ఆ మనిషి ఆ రోజు నుంచి ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు కూడా దేవుని యొక్క సంకల్పమేమో తన ఎదుట మనందరము నిర్దోషులుగా మరి పరిశుద్ధులుగా తన ఎదుట ఉండాలని కోరుకుంటుంటే మరి ఎప్పటి వరకు ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు కూడా మనము ఆయన ఎదుట నిర్దోషులుగా ఉండకుండా దోషులుగా పాపులుగా ఉంటున్నాం ప్రియులారా. అందుకని ఆయన ఆదాము పాపంలో పడినప్పుడు మరలా సంకల్పించుకున్నాడట. ఎప్పుడు? ఆదాము పాపంలో పడినప్పుడు. వీరందరూ కూడా పాపంలో పడిపోయారు. మరలా వీటిని పరిశుద్ధంగా మరి నా ఎదుట నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి ఆలోచించి ఏం చేశాడు అంటే యేసు ప్రభువారిని మనకు రక్షకుడుగా పంపాడు, మనల్ని రక్షించడానికి. 2వ తిమోతి 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి గాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడెను అని వ్రాయబడుతూ ఉంది ప్రియులారా. తన సంకల్పము మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను తన ఎదుట ఉంచుకోవాలని. అందును బట్టి మనము మరి అనాది కాలంలో జగత్తు పునాది వేయబడకముందు దేవుడు సంకల్పించుకొని అవాదమును సృష్టించిన తర్వాత వారు పాపంలో పడిపోయిన తర్వాత మరలా అనాది కాలమును యేసుక్రీస్తు మరి
మనకు అనుగ్రహింపబడాడు తన యొక్క సంకల్పము చేత అని చెప్పబడుతుంది ప్రియులారు. ఎందుకంటే మరలా మనలను ఆయన ఎదుట నిర్దోషులుగా నిలబెట్టడం కోసం, అందుకనే తను సంకల్పించుకున్న దానిని మరి ప్రవక్తల ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా మనకు తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఆమోసు 3వ అధ్యాయము 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీ చేయడు అని చెప్తున్నాడు. దేవుడు సంకల్పించుకున్నటువంటి, దేవుడు నిర్ణయించుకున్నటువంటి ప్రణాళిక మనము ఆయన ఎదుట నిర్దోషులుగా పరిశుద్ధులుగా నిలవబెట్టించుకోవటం కోసం యేసు ప్రభు వారిని ఏర్పరిచినట్లుగా యెషయా ప్రవక్త ద్వారా, మేకా ప్రవక్త ద్వారా, హోషయ ప్రవక్త ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా దేవుడు మనకు రక్షణను కలుగజేయబోచున్నాను యేసుక్రీస్తు ద్వారా అని మరి చెప్పాడంట. ఎందుకంటే ప్రవక్తలకు చెప్పకుండా ఆయన ఏది కూడా చేయడని చెప్తున్నాడు. తను సంకల్పించిన దాన్ని, తన నిర్ణయాన్ని, మరి హిజ్కియాను కానీ, మరి అలాగే దావీదును కానీ వారి యొక్క పాపములో పడినప్పుడు తన యొక్క నిర్ణయాన్ని వారికి ప్రవక్తల ద్వారా హెచ్చరించినట్టుగా కూడా మనం చూడవచ్చు ప్రియుల. మరి ఆ విధముగా దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించినప్పుడు, మరి మారు మనసు పొంది మీరు బాప్తిసం పొంది మరి నా ద్వారా మీరు దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండండి అని అంటే లోకా సువార్త 7వ అధ్యాయం 30వ వచనంలో చెప్తున్నాడు. పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించరి. ఇక్కడ యోహాను మీ పాపాల గురించి పశ్చాత్తాపడి మరి మీరు మారు మనసు చెందండి అని వారికి చెబుతున్నా కానీ కొంతమంది అంగీకరించారు కానీ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కూడా అతని చేత బాప్తిసం పొందకుండా మారు మనసు పొందకుండా దేవుని యొక్క సంకల్పం ఏమిటి? నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను తన ఎదుట నిలవబెట్టుకోవాలని మనందరినీ కూడా మరి దానిని వీరు నిరాకరించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియుల. మరి అందుకనే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనంలో మనం పేతురు గారు చెప్తున్నాడండి. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి అని చెప్తున్నాడు. దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి, దేవుడు నిర్ణయించిన దాన్ని బట్టి మరి యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సిలువ మరణము పొందవలసి వచ్చిందని చెబుతున్నాడు ప్రియులారా. అందుకని యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన తండ్రి యొక్క సంకల్పము మనలను నిర్దోషులుగాను పరిశుద్ధులుగాను ఆయన ఎదుట నిలువ పెట్టుకోవాలనే ఉద్దేశమును ఆయన కలిగి ఉండి యేసు ప్రభు వారిని భూలోకానికి పంపి మరి మనందరికీ కూడా పాపక్షమాపణ కలుగజేసి మనలను పరలోక రాజ్యంలో చేర్చడానికి ఆయన సంకల్పించుకుంటే మనము ఆయన యొక్క మాటను మనము పాపక్షమాపణ పొందాలంటే మారు మనసు కలిగి జీవించాలి. ఆ మారు మనసు లేకుండా ఈ అంజూరపు చెట్టు ఏ విధంగా అయితే ఎదుగుతూ ఉందో ఆ విధముగానే సంవత్సరాలు గడిచిపోతున్నదా అని మనము ఫలాలు లేనటువంటి వారిగా మనము జీవిస్తున్నామని మరి దేవుడు చెబుతున్నాడు ప్రియులారా. అందుకనే ఆయన ఈ లోక శుభవార్తలో చెప్తున్నాడు, మీరు బ్రతికి ఉన్నారంటే కేవలము నా కృప, అందుకు నేను ఇచ్చినటువంటి అవకాశమే. అందుగురించి ఆ అవకాశాన్ని మీరేదో గొప్పవారని ఇవ్వలేదు. మీ చనిపోయినటువంటి వారు మీకన్నా చెడ్డవారని మాత్రము కాదు, నేను మీ ఎడల నాకున్నటువంటి దయా సంకల్పము చేత, దయ అంటే కృప ప్రేమ చేత ఆయనకు మన మీద ఉన్నటువంటి కృప చేత మనకు మరొక అవకాశాన్ని, మరి ఒక సంవత్సరాన్ని, మరొక దినాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇచ్చినటువంటి దానిని మనం సద్వినియోగపరచుకోకుండా, మనం మారు మనసు చెందకుండా
మరి మారు మనసు చెంది ఆయనకి ఇష్టమైనటువంటి ఫలాలను మనం ఇవ్వకుండా మనము నిరాకరించినట్లయితే ఏం జరుగుతుందంట? రోమీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 5 నుంచి 6 వచనాల వరకు. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినముందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును. ప్రియులరా, ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మార్పు చెందకుండా ఉన్నట్లయితే, మరి మార్పు చెందనటువంటి వారు ఆనాడు ఆదికాండము 13వ అధ్యాయము 13వ వచనములు చెప్తున్నాడు, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహుపాపులునై ఉండిరి. ప్రియులారా, మరి ఆ పాపులై ఉన్నప్పుడు వారి వద్దకు వారిని పరీక్షించటానికి దేవుడు తన దూతలను పంపాడు. ఆ దూతలు వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న వారందరూ కూడా మనం ఆ అధ్యాయం అంతా చదివినట్లయితే, ఆదికాండం 19వ అధ్యాయం చదివినట్లయితే, వారు ఆ దూతలు అక్కడికి వచ్చినప్పుడు వారి యొక్క దుర్మార్గము స్వయంగా వారు చూచి మరి లోతు ద్వారా కూడా ఈ పట్టణము నాశనం చేయబడుతుంది రండి అని తన అల్లుడు కౌరు పంపినప్పుడు వారందరూ కూడా హేళన చేశారు. అంటే లోతు ద్వారా సువార్తను ప్రకటించారు. కానీ వారు ఏమాత్రము మార్పు చెందలేదు. అందువలన ఆకాశం నుండి అప్పుడు యెహోవా, ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలను నాశనం చేసిన అగ్ని గంధకాల గురించి కురిపించి నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే ఇటువంటి దుర్మార్గులే ఇంకొకరు ఉన్నారు. యోనా గ్రంథము 1వ అధ్యాయము, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన. యోనా 1వ అధ్యాయము 2వ వచనం. కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దాని దుర్గతి కలుగులని ప్రకటింపమని యోనాతో చెప్పాడు. ప్రియులారా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి, దేవుని దృష్టికి ఘోరమైపోయిందంట. అక్కడే అలాగే సొదొమ గొమొర్రా పట్టణస్థుల పాపం కూడా దేవుని దృష్టికి బహు ఘోరమైనట్లుగా మనము చదువుకుని ఉన్నాం. ప్రియులారా, సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. ఇక్కడ కూడా నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను అని చెప్పబడుతుంది. వారు ఘోరంగానే ఉన్నారు, వీరు ఘోరంగానే ఉన్నారు. కానీ వీరందరూ కూడా ఏం చేశారంటే, యోనా ప్రకటించినప్పుడు, యోనా ఈ పట్టణం నాశనం అవుతుంది అని చెప్పినప్పుడు వీరందరూ కూడా యోనా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను చూచి దేవుడు పశ్చాత్తాపుడై వారికి చేదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఈ నినివే వారు దేవుడు చెప్పినటువంటి హెచ్చరికను వారు విని మార్పు చెంది తమ నడతలను మానుకొన్నారు. చెడు నడతలను మానుకుని మార్పు చెందారంట. ప్రియులారా, అందుమూలంగా వారి పట్టణము రక్షించబడింది. ప్రియులారా, అందుకనే హెబ్రీలకు రాస్తూ పౌలు గారు అంటున్నాడు 1వ వచనంలో, హెబ్రీలకు 6:1, కాబట్టి నిర్జీవన క్రియలను విడిచి మారును మనస్సు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తీసమును గూర్చిన బోధయు, హస్తనిక్షేపములను, మరి క్రీస్తును గురించిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదుము అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, నిర్జీవ క్రియలు అంటే శరీరానికి సంబంధించినటువంటి క్రియలు నిర్జీవమైనవి, మరి ఆత్మకు సంబంధించినవి జీవమైనవి. ప్రియులారా, శరీర కార్యాలు ఏంటి అనేది మనకు తెలుసు. గలతీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 19వ వచనం,
నిర్జీవమైనటువంటి శరీరం గురించి మనం పడేటటువంటి నిర్జీవం కలిగినటువంటి శరీరానికి కావలసినటువంటి అన్నీ కూడా మనం చేస్తున్నాం. ఆత్మకు సంబంధించినవి మనము చేయటం లేదు. ఆత్మ ఫలాలు ఏంటి అంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. కానీ నిర్జీవమైనటువంటి, ఎందుకంటే ఈ ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరము ఎందుకు కూడా పనిచేయదు, నిర్జీవంగా ఉంటుంది. ఆ నిర్జీవానికి సంబంధించినటువంటి క్రియలను మనం చేస్తున్నాము. అయ్యే జారత్వము, అపవర్తన, కాముకత్వము, ద్వేషాలు, కలహాలు, కక్షలు, పగలు, గర్వము, ఇటువంటివన్నీ కూడా మరి శరీరానికి సంబంధించిన, అంటే నిర్జీవము కలిగినటువంటి శరీరానికి సంబంధించిన క్రియలనే మనం చేస్తున్నాము. కానీ ఆత్మ ఫలించే విధముగా ఉన్నటువంటి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవేవి కూడా మనలో లేవని మరి పౌలు గారు చెప్తున్నాడు ప్రియులారా. అందుకనే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనంలో, మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని కానీ అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అని చెప్తున్నాడు పిల్లలు. సమయం ఇస్తున్నాడు దేవుడు, కానీ ఆ సమయాన్ని సద్వినియోగపరచుకున్నట్లయితే మరి మనల్ని శ్రమల పాలు చేస్తానని దేవుడు తన వాక్యం ద్వారా చెప్తున్నాడు. నన్ను శ్రమల పాలు చేయాలని కానీ లేదంటే చంపేయాలని కానీ దేవుని యొక్క ఉద్దేశము కాదండి. దేవుడు తన రాజ్యములో మనలను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఆయన ఎదుట ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశము, సంకల్పము కలిగి నిర్ణయించుకుని ఆయన ఉన్నాడు ఎప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపే. మరి ఆ నిర్ణయంతోటే మనుషులను చేస్తే మనుషులందరూ పాపము చేసినందువలన వారిని మరలా తన ఎదుటకు ఏ విధంగానైనా నిర్దోషులుగా పరిశుద్ధులుగా తన ఎదుట నిలబెట్టుకోవాలని తన ఏకైక కుమారుని మనకు ప్రసాదించి తన రక్తం ద్వారా విడుదలను కలుగజేశాడు ప్రియులారా. అట్టి విడుదలను నేను పొందుకోవాలంటే, దేవుని యొక్క సంకల్పము మనం నెరవేర్చేవారిగా ఉండాలంటే, దేవుడు అంజూరపు చెట్టుకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నీకు నాకు ఇస్తూ ఉన్నాడు, ఇచ్చాడు కనుక మనము ఫలించేటటువంటి అంజూరపు చెట్టు వలె మనము ఫలించాలి. ఆ ఫలము ఆత్మ ఫలాలుగా మనకు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రేమ, శాంతి, సమాధానం ఇవన్నీ కలిగి ఉండే విధంగా మనము జీవించాలి. అదే మారు మనసు కలిగి ఉండమని మరి లూకా శుభవార్తలో మనకి 13వ అధ్యాయంలో మనకు చెప్తున్నారు. కానీ ఎప్పటి నుంచో ఇదే విషయం చెప్తున్నారు. మరి ఎప్పుడు మనల్ని నేను నాకు 53 సంవత్సరాలు అంటే 10-15 సంవత్సరాలు చిన్న వయసులో ఏమీ తెలియదు. 15 సంవత్సరాల కాడ నుంచి అన్నీ తెలుసు కదా. అప్పటి నుంచి మరి దేవుడు నీకు ప్రతిరోజు ప్రతి సంవత్సరం ఇస్తున్నాడు. మరి నువ్వు తప్పు చేస్తే నిన్ను మరి ఆయన గొడ్డలు వేరిన ఉంది, పదును పెట్టి ఉన్నది, నరికేస్తాడు అని చెప్పేసి అన్నాను. నేను ఇంకా 54 సంవత్సరాలు నేను బ్రతికాను అని నేను అనుకోవచ్చు. కానీ ఎందుకు ఈ అవకాశాన్ని ఇస్తున్నాడు అంటే, దేవుడు మరి యొక్క అవకాశాన్ని ఎందుకు ఇస్తున్నాడంటే, మారు మనసు చెంది ఆత్మ ఫలాలను ఫలిస్తామనేటువంటి ఉద్దేశంతో మనము ఆత్మ ఫలాలను ఫలించే వారిగా ఉండి దేవుని యొక్క సంకల్పమును బట్టి ఆయన నిర్ణయించిన దానిని బట్టి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధిలో మనం ఉండాలంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాము అని అనటానికి నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క నడవడిక ద్వారానే దేవునికి తెలియపరచబడాలి. అదే ఆత్మ ఫలాలు ఫలించేవారిగా, ఆత్మ ఫలాలుగా నీవు ఫలించాలని మరి అంజూరపు చెట్టుకి ఇచ్చినట్టు అవకాశాన్ని, నీకు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనము వినియోగించుకొని
దేవుని రాజ్యములో దేవుని సంకల్పము చొప్పున పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉందాం. దేవుడి కొద్ది మాటలో దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.